సో మచ్. ముందుగా ప్రణీత్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చూశారు కదా ట్రైలర్ అండ్ ఆల్ ద థింగ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మన ప్రశాంత్ కృష్ణ, హీవ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఆన్ 3rd January. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మాకు ఆ ర్యాప్ వినాలనుంది. వెంకటేష్ గారు ప్లీజ్ ర్యాప్తో స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Hi, everyone. Thanks for coming today. And first of all, I would like to thank Sandeep for this opportunity. And here goes rap. కర్మ గాలి నిద్రొస్తుంది, పంటేనేమో కనిపిస్తుంది, ఫ్యూచర్ ఏందో ఫ్యూచర్లో నా నరకం కనిపించే బట్ నన్ను మాన్స్టర్ ఎందుకు చేసే హట్, ఇది ఏదో నోలన్ బ్రెయిన్ లా ఉంది, వెయిట్ మేట్ పక్కా డిప్రెషన్ బ్రెయిన్ అయ్యుంటుంది, కాల్ 108. సూపర్. One part of line. And coming to the movie, I would like to thank Sandeep for giving such freedom. అండ్ మాకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్ ఆల్స్ అట్లా పెట్టకుండా క్రియేటివ్ అనే స్పేస్ మాకు చాలా ఇచ్చి, అండ్ ఈ మూవీ మ్యూజిక్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఐ వాచ్ ది మూవీ 100 times. అండ్ ప్రతి ఒక్కసారి ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ లైక్ ఇది దిస్ ఈజ్ సంథింగ్ న్యూ అనేది మనకి వచ్చింది. అండ్ ట్రైలర్ మ్యూజిక్ అయినా హీ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. అండ్ థ్యాంక్స్ టు ది ఆల్ టీమ్ ఫర్ సపోర్టింగ్. Great acting, guys. And DI, I would like to specially call out the DI for the coloring. And bro, I'm a huge fan of all. Srinivas bro, mainly, I'm a fan of you. And Sid bro, Sid lekapothe ee song undadu actually. And we both have worked on this song. And he has done a fabulous job on this. And thank you. That's my time. థ్యాంక్ యూ సో మచ్. సో సిద్ గారు, మీరు లేకపోతే ఈ సాంగ్ లేదు, అండ్ మీరు మాట్లాడకుండా ఈ ఈవెంట్ కూడా ముందుకెళ్ళదు. వచ్చేసేయండి. యాక్చువల్గా ఈ సాంగ్ చేద్దామని ప్లాన్ లేదు. సందీప్ ట్రైలర్ మ్యూజిక్ లాస్ట్ బిట్ బాగా రాకీగా ఉండాలి, బాగా లౌడ్గా ఉండాలి, యా అని స్క్రీమింగ్ ఉండాలని చెప్పాడు. చెప్తే అరే ఉట్టి మ్యూజిక్ మీద ఏ అని ఎలా అరుస్తున్నారా బాబు, ఒక సాంగ్ రాసిస్తాను, అది ఎలా ఉంటుందో చెప్పు. వినిపిస్తే నచ్చలేదు, చాలా సాఫ్ట్గా ఉంది, ఇదేంట్రా బాబు సాఫ్ట్ సాంగ్, ఇదేం వింటావు, ట్రైలర్ మ్యూజిక్ ఏం సెట్ అవుతుంది. స్లోగా వి వర్క్డ్ ఇట్, ఐ షోడ్ ఇట్ టు వి, దెన్ అంకుష్ ప్లేడ్ గిటార్ ఆన్ ఇట్, స్లోలీ వి బిల్ట్ ఇట్ అండ్ ఇట్ బికేమ్. సో యా, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద సాంగ్. Very happy with the trailer, and I hope the film does really well, which it will. Yeah, thanks. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సినిమాలో డిఐ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. అఖిల్ గారు ప్లీజ్. అమేజింగ్ టింట్ అండి. త్రూ అవుట్ ద సినిమా మాకు ట్రైలర్ సాంగ్లోనే ఒక హ్యాపీనెస్ కనిపించేసింది ఆ హాలీవుడ్ స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. నేను స్పెషల్గా ఫస్ట్ థ్యాంక్స్ సందీప్ గారు చెప్పుకోవాలి. తను ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ వెళ్దాం, నార్మల్ స్టాండర్డ్ నామ్స్ కాకుండా కలర్లో అన్న వల్ల సో మొత్తం హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి అట్లా తీసుకొచ్చాం. మొత్తం టింట్ కానీ బ్లూ కానీ రెడ్ కానీ. అండ్ నేను ఇంకో థ్యాంక్స్ చెప్పాలంటే హర్ష బ్రో, తను నన్ను ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి, సైకలాజికల్ థ్రిల్లర్. కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడండి. January 3rd వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిగతా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగరాజ్. ఈ మూవీలో నిఖిల్ అని ఒక క్యారెక్టర్ చేశాను నేను. సో ఫస్ట్ సందీప్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆయన విజన్ ఏందో మీరు ఇప్పుడు ట్రైలర్లో చూశారు. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సేమ్ మీకు థియేటర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో జాన్ 3rd రోజు రిలీజ్ అవుతుంది. పక్కా అందరూ వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రామిరెడ్డి గారు.
Hello all. Thank you for all the electronic, digital and print media for gracing this event. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను దీంట్లో కార్తిక్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సో బేసికల్లీ కథ విషయానికి వస్తే మనందరం మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఒక హార్డ్ సిచ్యువేషన్ వల్ల ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంటాం. దాని నుంచి రిపిటేటివ్గా అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆ గిల్ట్ మనల్ని తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో హీరో కూడా సేమ్ అలాంటి ఒక ఫేజ్లో స్టక్ అయిపోయి ఉంటాడు. లాస్ట్కి దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి ఎలా లైక్ ఆ సైకలాజికల్ ఆ మెంటల్లో తనలో ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకొని ఎలా బయటకు వచ్చాడు అనేది మా స్టోరీ. సందీప్ మీరు వ్లాగ్లో చూసుంటారు, దాంట్లో 2018లో స్టార్ట్ అయిందని చెప్పాడు ఐడియా. సో మేము ఆన్బోర్డ్ 2020లో ఆన్బోర్డ్కి వచ్చాము మేము. అండ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ స్క్రిప్ట్ చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ని ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎవరు చెప్పలేదు. మనం వేరే ఇంగ్లీష్ సినిమాలలో చూసుంటాం కానీ తెలుగు సినిమాలో అండ్ మళ్ళీ ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలో చూసినా కూడా లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో నుంచి వచ్చే డ్రీమ్స్ మీద మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ 4 years ఎఫర్ట్ అండి ఇది. 4 years నుంచి చాలా కష్టపడ్డాడు సందీప్. లైక్ ఒకసారి అంటే లైక్ ఎడిటే నాకు తెలిసి ఒక 10 times ఎడిట్ కట్సే. ఇప్పుడు మనం రైటింగ్లో ఒక 10 drafts 15 drafts రాసినట్టు ఎడిటే ఒక 10-15 drafts చేసి ఉంటాడు. అంత మెటిక్యులస్గా ఉంటాడు సందీప్ డీటెయిల్ మీద. అండ్ కలర్ ఇదంతా మీరు చూసే ఉంటారు. సినిమాటోగ్రఫర్ ప్రణీత్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మీరు చూసే ఉంటారు కలర్ అంతా పోస్టర్స్. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద యాక్టర్స్. ప్రశాంత్, అనీషా, ఐశ్వర్య, అర్చిష, నాగరాజ్, ఎవ్రీవన్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి. మామూలుగా ఒక యాక్టర్కి ఎదుటి యాక్టర్ కరెక్ట్ రియాక్షన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనకు కూడా చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఐ థింక్ ఎవ్రీవన్ డిడ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు సందీప్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా సినిమా January 3rd రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చూస్తానని ఐఎమ్ హోపింగ్ దట్. థ్యాంక్ యూ. Thank you so much. Lovely lady, Archisha Garu, it's all yours. అందరికీ నమస్కారం. నా పేరు అర్చిషా సిన్హా. And I'm so grateful to Sandeep for giving me this opportunity, being a part of such an interesting, intriguing story. And it's mind-blowing. The trailer is mind-blowing, the songs are amazing. And I'm so grateful that I'm part of something so epic. And I'm so grateful to my actors, my co-actors, Prashant, Srinivas, Nagaraj, Anisha, Aishwarya. And it was amazing working with them. It was really very memorable. And I really hope that you guys feel that energy that we've put into our film. And hope to see you in theaters. Thank you. Thank you so much. And now it's time for our hero, Prashant Garu. ఎక్కువగా సాగదేనండి, కొంచెం షార్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సెకండ్లీ వీ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మాతో పాటు 4 years చాలా పేషెంట్గా వెయిట్ చేసి ఈ రోజు కోసం ఇంతలా వెయిట్ చేసినందుకు వీడ్ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ సందీప్ 2020 June, July ఆ టైంలో ఆడిషన్స్కి కాల్ చేశారు. ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను, వచ్చి ఆడిషన్ చేయండి అని చెప్పి. అండ్ సెలెక్ట్ అయ్యాము, అంత అయ్యింది. October 9th was the first day. October 9th, 2020 was the first day. షూట్ స్టార్ట్ చేసింది. January 22nd, 2021 కల్లా షూట్ ఫినిష్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అన్నా కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సందీప్. మా పేషెన్స్ని, మా ఆరగెన్స్ని, మా చిరాకుల్ని అన్నిటినీ భరించాడు పాపం.
మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సందీప్. నేను ఇంతకు మించి ఇంకేం మిమ్మల్ని అడగలేను. ఇంకొన్ని ఉన్న తర్వాత అడుగుతాను అవి. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద ఫిలిం, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ పోస్టర్ లాంచ్ అప్పుడు కూడా నేను చెప్పాను టీజర్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మనం మాట్లాడదామని. ఐ హోప్ యూర్ హ్యావింగ్ Q&A సెషన్. యా, అక్కడ కుమ్మేద్దాం. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్ అనేది కొన్ని యునో అంతవరకే బాగుంటాయి. రేపు అది నిజం అవుతుంది అంటే మంచివైతే ఓకే, మరి చెడు డ్రీమ్స్ వస్తే ఏంటి పరిస్థితి? అసలు ఇలాంటి టఫ్ కాన్సెప్ట్ని తీసుకొని ఒక అద్భుతమైన సినిమా 3rd రిలీజ్ అవబోతోంది. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాని మా ముందుకు తీసుకొచ్చిన సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Thank you so much for the applause. Media people ki thank you so much for coming today. Teaser trailer alaga meer already chusaru, and the artwork, as you can see, we have tried to do something different. Ade ma approach unde starting nunchi. And first thing I would like to thank is my team. ఎందుకంటే ఒక మనిషి వచ్చి విత్ నో ఎక్స్పీరియన్స్, విత్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కళల మీద ఒక సినిమా తీస్తాను అంటే ఇన్ని రోజులు కమిట్ చేసి ఇన్ని రోజులు ఇంత కష్టపడి చేయటం మామూలు విషయం కాదు. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టీమ్ ప్లీజ్. సో కమింగ్ టు ద స్టోరీ, సో స్టోరీ నాకు స్టార్ట్ అయింది ఒక పాయింట్లో వేర్ నేను నా ఓన్ లైఫ్లో ఆలోచించే పాయింట్స్ మీద స్టార్ట్ అయిందండి. సో ఇట్ స్టార్టెడ్ వేర్ ఇప్పుడు మనకు అన్నీ జరిగేవి నిజంగానే రాసున్నాయా, లేకపోతే అంతా మన చేతిలోనే ఉందా? జనాలను అడిగితే మంచి జరిగితే ఓ అవును అంత మన చేతిలోనే ఉంది, లైఫ్ మనదే అని అంటారు. కానీ అదే చెడు జరిగిందంటే అంత రాసిస్తుంది అంటారు. సో ఇందులో ఏది నిజం అనేది మనకి యాక్చువల్గా తెలియదు. సో ఈ క్వశ్చన్లో నేను చాలా డీప్గా వెళ్ళడం వల్ల ఈ స్టోరీ నాకు వచ్చింది. సో దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్. అండ్ అసలు టు బీ ఆనెస్ట్ ఇంత బాగా ప్రోడక్ట్ వస్తుందని టీంలోనే కాదు మేమందరం కూడా ఎవరు ఊహించలేదు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ దట్ వీ హ్యాడ్. దట్ వాజ్ ప్రణీత్ ఆన్ ద కెమెరా. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ దెన్ చాలామంది ఇక్కడ లేరు. దట్ ఈస్ ఆర్ మ్యూజిషియన్ రోహన్ శెట్టి. అతను అసలు హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అందరికీ రెఫరెన్స్లు ఇవ్వచ్చు, చెప్పొచ్చు అరే హాలీవుడ్ స్టైల్లో కావాలి ఇట్లా కావాలి, కానీ నిజంగానే చేయాలంటే చాలా ఓపెన్ మైండ్ అండ్ చాలా క్రియేటివిటీ కావాలండి. ఎందుకంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ దాట్ వన్ మోర్ పర్సన్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ ఇస్ ఆర్ కలర్ గ్రేడర్ అఖిల్. హీ హ్యాస్ డన్ ఆల్ ద క్రియేటివ్స్. ఇప్పుడు మీరు చూసే కలర్స్ అసలు మొత్తం ఫిల్మ్ అంతా లుక్కే ఈ ఫిల్మ్కి ఆ పర్టికులర్ లుక్ ఉంటుంది. ఇంకే సినిమాకి మీరు చూసినా అలాంటి లుక్ ఉండదు. ఎందుకంటే ద వే హీ అప్రోచ్ ద హోల్ థింగ్ అసలు చాలా మైండ్ బ్లోయింగ్ వర్క్ అండి. అండ్ ఫైనలీ I would like to thank my family and my friends for supporting me. So that was అసలు వాళ్ళు లేకపోతే ఇది అసలు పాసిబులే కాదు. ఎందుకంటే they have been so kind. ఎందుకంటే ఒకతను వచ్చి ఇఫ్ ఒక 4 years ఇండస్ట్రీలో స్ట్రగల్ అవ్వాలి, తర్వాత సినిమా తీయాలి, అండ్ it takes a lot of support from the family and the friends around us. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది అసలు మోటివేటెడ్గా ఉండమండి. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎంత కష్టమో టు కమ్ అప్ అండ్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్ ప్లీజ్. అండ్ ఫైనలీ టు ది ఆడియన్స్, ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ మీద వచ్చింది అండ్ ఇట్స్ బిన్ అ గ్రేట్ రెస్పాన్స్. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ కామెంట్స్ అండ్ చాలామంది షేర్ చేస్తున్నారు అండ్ ఇట్స్ ట్రెండింగ్, ఇట్స్ గోయింగ్ గుడ్. సో టు ది ఆడియన్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. అండ్ మన కమర్షియల్ సినిమాస్ మన తెలుగు సినిమాలో యూస్ టు ఉన్న థింగ్స్ ఏంటంటే ఒక 3 గంటల సినిమా, ఒక 30 నిమిషాల సాంగ్లు, ఒక 30 నిమిషాల కామెడీ సీన్లు. సో కానీ యాక్చువల్గా కథ ఉండేది ఒక గంటన్నరే. ఆ సినిమాయే మా సినిమా గంటన్నర ఉంటుంది అంతే. సో ఓన్లీ మనకు అవసరం ఉన్నది ఉంది. అండ్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ విల్ బీ ఎంగేజింగ్. అండ్ అస్సలు సీట్ నుంచి మీరు కదలరు. ఎందుకంటే మీరు సీట్ నుంచి కదలరంటే మీకు సినిమా అర్థం కాదు. So that's what I would like to say about it. And January 3rd, first cinema of the year that's coming out. So ఈ ఫస్ట్ సినిమా మీకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను ప్రామిస్ చేస్తాను.